మీరు చూస్తున్న ఈ కాయ చూడండి, డబ్బి బ్యాగ్ రకం అండి. విపరీతమైన కాత కాసిన చెట్టు చూడండి, కాయల సైజు చూడండి. ఇది వచ్చేసి క్వింటాలు 50 నుంచి 70 వేలు ఉందండి. చెట్టుకి ఇన్ని కాయలు ఉండవు అంటే మీరు చూస్తే మీరు నమ్మలేకపోతున్నారు కదా. 100% చేను మొత్తం చూడండి. ఇది వచ్చేసి డబ్బి బ్యాగ్ కింద రకం అండి. తెలుసు కదా నీకు రేట్ ఎంత పెరిగిందో. ఒక కింటా 70 వేలు, 50 వేలు నుంచి 70 వేలు ఉంది. పండించిన రైతు మాత్రం మోలాలి. ఇప్పుడు ఇంత పండడానికి కారణం వచ్చేసి మన అగ్రిషియన్ కంపెనీ అద్వైత నందక కొట్టడం జరిగిందండి. మోలాలి అసలు ఆయన ఏ విధంగా కొట్టిండో ఒకసారి అడిగి తెలుసు. నమస్తే మోలాలి. నమస్తే. నమస్తే. ఈ ఎప్పుడు కొట్టిన మోలాలి? ఈ అద్వైత గానీ నందక గానీ నాటినాక 20 రోజుల పైన నుంచి కొట్టుకుంటూ వస్తున్నారు. కొట్టుకుంటూ వస్తున్నా. ఎప్పటికి ఎన్నిసార్లు కొట్టినవి ఇవి? ఇప్పటికి 15 సార్లు కొట్టింటారు. ఓన్లీ ఈ మందులే? ఇవి మార్చి మార్చి కాంబినేషన్ కలుపుకుంటూ కొట్టినా. అద్వైతలు ఏం కలుపుకునేది? అద్వైతల అది సోలమాన్ కలుపుకునేది. నందకల జంపు. ఒక్కసారి అర్థమైంది కదండి. అగ్రిషియన్ నూనె మందులు అండి ఇవి. మీరు చూసిన ఈ కాయ వచ్చేసి కింటా 70 వేలు, కేజీ 700. దానికి పండడానికి కారణం అద్వైత నందక. రైతు చెప్పింది కదా, ఎన్నిసార్లు కొట్టిండో అర్థమైంది కదండి. డబ్బిబ్బాడుగా పండడమే కష్టము, దానికి అద్వైత నందక 15 సార్లు కొట్టినట్ట. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఒకసారి మీరు ఆలోచన కూడా చేసుకోవాల్సింది. ఎందుకంటే అసలు అగ్రిషియన్ నూనె మందులు అనేది ఇంత అద్భుతంగా పనిచేస్తున్నాయంటే రైతు మన ముందే ఉన్నాడు. అసలు ఎట్లా పనిచేసినాయి ఇవి? బాగా పనిచేసినాయి. నల్లి గిల్లి ఏంది లేకుండా చెట్టు నీటిగా కాప్ సెట్టింగ్ గాని, ఓ పూత ఘనంగా గాని, ఇది ఏ మాత్రం తగ్గకుండా అద్భుతంగా పనిచేసినాయి. పెద్ద సమస్య నల్లి. బ్యాడిగా రకాలు పండడమే కష్టం. ఎన్ని క్వింటాలు వస్తాయి ఎకరానికి? నాకు తెలిసి అయితే ఇది 20 క్వింటాల వరకు పండాలి. 20 క్వింటాల వరకు పండాలి ఈ కాయ చూస్తే. ఓకే, దానికి కారణం ఈ నందక అద్వైతనే అంటారా? మందులే అంటారా? డేట్ ఎంత? ఈ రోజు 7/1/2026. గుర్తుపెట్టుకోండి. అంటే బయట మందులు ఒకసారి కొట్టినప్పుడు ఎట్లుండేవి, ఈ మందులకు తేడా ఏంటి? బయట మందులు కొడుతుంటే సార్ 3 రోజులకే మళ్ళా రావడం, నల్లి పడడము, మళ్ళా 4 రోజులు కొట్టకపోతే ఇంకా ముడుచుకోవడము, ఇదే పనే ఉంటుండే. ఈ మందుల వారికి అయితే 10 రోజులు గ్యారంటీ ఇవ్వచ్చు. 10 రోజులు ఒక్క రౌండ్ కొడితే 10 రోజులు నీకు పని చేసినాయి, ప్లస్ 10 రోజులు ఆగినాయి, నీకు ఖర్చు కూడా తగ్గినాయి. మందు ఖర్చులు తగ్గినాయి, పెట్టుబడి కూడా తగ్గినాయి. అప్పుడు ఆ మందులు కొట్టేటప్పుడు ఎన్ని రౌండ్లు కొట్టినా ఇంత కాపు లేదు సార్. ఇంత కాపు పట్టేది కాదు కదా. ఇంత కాపు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం మోలాలి? 10 ఏళ్ళు ఏంది సార్. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నావు కానీ ఈ రకమైన కాపు చూసినావా? లేదు సార్. ఒక్కటే పారి ఏమో కొడదాం కదా అని అదే నమ్మకం మీద కొట్టి చూద్దామని చూసిన. నుంచి స్టార్ట్ చేసి వరకు ఇప్పుడు తోట పూర్తి అయిపోయేంత వరకు కానీ వాళ్ళ మందులు ఇడిచిపెట్టాను. అంత బాగా నచ్చినాయి. మందు కనిపెట్టిన మంచి బంగారు, మందు బంగారు.